హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞావిజయ్ కుక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింతపండు పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, 2 కప్పుల రైస్ కడిగి కొంచెంసేపు నానబెట్టుకొని పొడి పొడిగా వండుకున్నా ఇట్లా. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం మినపప్పు, తాలింపుకి కొంచెం ఎండుమిర్చి, సాల్ట్ రుచికి సరిపడా, పల్లీలు, ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, శనగపప్పు, పసుపు, జీలకర్ర, ఇంగువ, నూనె. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పల్లీలు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇది కొంచెం కలర్ రావాలి. ఓకే అండి, ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. దీన్ని పక్కన పెట్టుకుంటున్నా. మళ్ళీ అదే గిన్నెలో మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్. మనం రైస్ లో వేసుకుంటాం కదా ఉడికేటప్పుడు, అందుకే కొంచెమే వేస్తున్నాం ఇప్పుడు. ఓకే అండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దీంట్లో వేసుకోవాలి. గ్రేవీని బాగా ఉడికించాలి, ఎందుకంటే పచ్చివాసన పోయాక ఉడికించాలి, నూనె పైకి వచ్చేదాకా ఉడికించాలి. ఓకే అండి, ఇదైతే ఉడికింది. దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి.
దీన్ని ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేస్తున్నా దీంట్లో. ఇవి ముందుగానే ఫ్రై ఎందుకు చేసినానంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి పైనుంచి వేస్తే, దాంట్లోనే ఉడికిస్తే మొత్తం మెత్తబడిపోతాయని లాస్ట్ ఫైనల్ గా వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులిహోర చాలా రకాలుగా చేస్తానండి. నేను ఇది కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను. పసుపు అయితే నేను కొంచెం తక్కువ వేసిన, కొంచెం లైట్ కలర్ కావాలని. కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.